హాయ్ అండి, నా పేరు జయశ్రీ. వెల్కమ్ టు మామీ టాక్స్. ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. అరౌండ్ 6:30 అవుతుందండి, 6:40 అయినట్టుంది ఎగ్జాక్ట్గా. సో కొంచెం అర్లీగా లేచాను, 5 o'clock లేచాను. ఇల్లంతా క్లీన్ చేసి, ఇంకా రొటీన్ వర్క్స్ ఉంటాయి కదా, ఇల్లంతా క్లీన్ చేసుకుని నేను ఫ్రెష్ అయ్యాను. శారీ అయితే కట్టుకోలేదు, లిక్షిత్ లేస్తే వాడికి ఫీడింగ్ ఇవ్వాలి, వాడిని ఆకలితో ఉంచలేము కదా. ఇలా పూజలు చేసుకునే టైంలో ఇంట్లో ఎవరికైనా ఆకలిగా ఉంది, హస్బెండ్కి కానీ పిల్లలకి కానీ, పిల్లలకైతే అందరం పెట్టేస్తాంలేండి, ఆకలితో ఉంచము. హస్బెండ్కి ఆకలిగా ఉన్నా, నాకు ఆకలిగా ఉన్నా కూడా జావ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకుంటాము. ఆకలితో పూజ చేయను. వేదిక అయితే టిఫిన్ పెట్టేస్తాను. సో లిక్షిత్కి ఫీడింగ్ ఇవ్వడానికి ఈజీగా ఉండేదా, డ్రెస్లోనే ఉన్నాను. కొంచెం అంతా రెడీ చేసుకొని నెక్స్ట్ ఇంకా పూజ చేసుకోవడమే అన్నప్పుడు మాత్రం చీర కట్టుకుంటాను. 8:30 లోపు చేసుకోవాలి అని చెప్పారు. 8:30 లోపే కొంచెం ఈజీగా ఉంటుంది, పిల్లలు పడుకుంటారు కదా అని చెప్పి మార్నింగ్ లేచి అంతా క్లీన్ చేశాను. సో నైటే కొంచెం ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను, స్టవ్ ఇదంతా క్లీన్ చేసి పెట్టాను. సో కొంచెం డెకరేషన్ చేద్దాము అని, ఎక్కువగా కాదండి, కొంచెం డెకరేషన్ చేస్తాను. మన వీలుని బట్టే డెకరేషన్ అనేది మెయిన్గా మనం శ్రద్ధగా పూజ చేసుకోవాలి, అది మెయిన్. భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవాలని అంటారు కదా, సో అది మెయిన్. డెకరేషన్ కొంచెం చేద్దాము అని అనుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. పూజా రూమ్లో కలశం పెట్టుకొని పూజ చేసుకునేంత స్పేస్ లేదు, అండ్ కిందన పెట్టుకుందాము, పూజా రూమ్కి కిందన పెడదామన్నా కూడా వెనకన డైనింగ్ ఉంది కాబట్టి ఆ మధ్యలో కంజెస్టెడ్ అయిపోతుంది. అందుకే ఇక్కడ పెట్టుకుందాము అని అనుకుంటున్నాను. ఈ బ్రౌన్ కబోర్డ్స్ని కవర్ చేసేలా డెకరేషన్ చేయాలని అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ శ్రావణ మాసం నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను, అందుకు సింపుల్గా పూజ చేసుకున్నాను. బిఫోర్ లాస్ట్ ఇయర్ హస్బెండ్ వాళ్ళ తాతగారు చనిపోయారు. సో ఇంకా ఆ ఇయర్ నేను పూజ చేసుకోలేదు. వేరే వాళ్ళు వరలక్ష్మి వ్రతం చేసుకుంటే అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేసాను అనమాట. 2 years ముందైతే అమ్మవారికి శారీ కట్టి అలంకరణ అంతా చేసి మంచిగా డెకరేషన్ చేసి పూజ చేసుకున్నాను. ఇలా డెకరేషన్ చేయడం, అమ్మవారిని అలంకరించడం, ఇదంతా మన తృప్తి కోసం. మెయిన్గా కలశం పెట్టి పూజ చేసుకోవడం, ఆ పూజా విధానం ఏదైతే ఉందో అది ఫాలో అవ్వాలి కదా. మిగతాదంతా మన తృప్తి, మన ఇంట్రెస్ట్ అనమాట. ఈ ఇయర్ కూడా ఎక్కువగా అలంకరణ మీద దృష్టి పెట్టకుండా ఉన్న టైంలో మంచిగా పూజ చేసుకోవాలి, ప్రసాదాలు చేయాలి అని అనుకుంటున్నాను. బికాస్ పిల్లలతో కుదరదు, అందులో చంటి పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు అస్సలు కుదరదు. నేను ఇప్పుడు డెకరేషన్ మీద ఎక్కువ స్ట్రెస్ తీసుకొని, అంటే డెకరేషన్ బాగా చేయాలి, శారీ కట్టాలి అని స్ట్రెస్ తీసుకొని మెయిన్ పూజ ఏదైతే ఉందో అది చేయలేకపోయాను అనుకోండి, బాధగా అనిపిస్తుంది చివరికి. అందుకే సింపుల్గా డెకరేషన్ చేసుకొని పూజ కొంచెం మంచిగా చేసుకోవాలని అనుకున్నాను. ఇలా డెకరేషన్ చేయడం కోసం ఒక 4 to 5 బ్లౌజ్ పీసెస్ ఉంటాయండి సెపరేట్గా, పట్టు లుక్ వస్తాయి కదా, అలాంటివన్నీ ఉంచుతాను. ఫస్ట్ అయితే బ్యాక్గ్రౌండ్లో గోల్డ్ కలర్ దాంతో కవర్ చేశాను, చూసారు కదా, అండ్ అది జారిపోకుండా ప్లాస్టర్ వేసి పెట్టేశాను. అండ్ ఒక బాక్స్ పెట్టాను కదా, అది వేదిక్కి స్కూల్లో బుక్స్ ఇచ్చినప్పుడు ఆ బాక్స్లో ఇచ్చారు. సో ఆ బాక్స్నే యూజ్ చేస్తున్నాను. దాని మీద కూడా ఒక బ్లౌజ్ పీస్ వేసి పైన ఫోటో పెట్టాను. సరస్వతి, గణపతి, లక్ష్మి ఈ ఫోటో ఉంది, ఆ ఫోటోనే పెట్టేశాను. నా ఐడియా ఏంటంటే స్టెప్ వైజ్, అంటే 2 steps పెడదాము. ఫస్ట్ స్టెప్లో ఫోటో పెట్టి సెకండ్ స్టెప్లో కలశం పెడదాము అనే ఐడియాతో ఇలా చేశానండి. బట్ చేసిన తర్వాత అనిపించింది ఫస్ట్ స్టెప్ ఇంకొంచెం హైట్ పెట్టుంటే బాగున్ను అని. బికాస్ కలశం పెట్టిన తర్వాత 2 ఈక్వల్ హైట్లోనే వచ్చేసాయి. సో అలాంటి బాక్స్ ఇంకొకటి పెట్టి దాని మీద ఫోటో పెట్టుంటే నేను అనుకున్నట్టు వచ్చేది. బట్ ఇట్స్ ఓకే. అండ్ ఈ గార్లెండ్ అందరి దగ్గర ఉంటాయి, ప్రతి ఇళ్ళలోని స్టాండర్డ్గా ఉంటుందన్నమాట. సో నా దగ్గర కూడా ఒక 2 ఉన్నాయి. వీటితోనే నేను ఎక్స్ట్రాగా ఏమీ తీసుకోలేదు, ఏమీ కొనలేదు. యాక్చువల్గా చేద్దాం అనుకున్నాను ఇంట్లో, బట్ కుదరలేదు. సరే ఉన్న వాటితోనే డెకర్ చేసేద్దాము అని. ఎలా చేస్తే బాగుంటుంది, స్టాండర్డ్గా కొన్ని డిజైన్స్ ఉంటాయి కదా మనకి, సో అందులోనే ఏది బాగుంటుంది అని చెప్పి చూసి సరే ఇలా ఫైనల్గా ఫిక్స్ అయ్యాను అనమాట. ఇలానే పేస్ట్ చేసేస్తున్నాను, అంటే ప్లాస్టర్ వేసి పెట్టేస్తున్నాను. ఒక్కరు డెకరేషన్ చేసేటప్పుడు ఈ హైట్ చెక్ చేసుకోవడం చాలా కష్టం కదా, అందుకని నేను ఫ్లవర్ కౌంట్ చేశాను. ఓకే, 1 side ఎన్నో ఫ్లవర్ దగ్గర పేస్ట్ చేస్తున్నాను. సో ఇంకొక సైడ్ కూడా సేమ్ అంతే కౌంట్ చేసి అదే ఫ్లవర్ దగ్గర పేస్ట్ చేశాను. నేను డెకరేషన్ చేస్తుంటే హస్బెండ్ లేచి ఫ్రెష్ అయ్యి మామిడి కొమ్మలు, ఆవు పాలు ఇవన్నీ తీసుకురావడానికి వెళ్ళారనమాట. అందుకే నేను ఒక్కదాన్ని చేయాల్సి వస్తుంది. బికాస్ టైం కూడా తక్కువే ఉంది కాబట్టి ఫాస్ట్గా డెకరేషన్ చేసేస్తున్నాను. ఈ పువ్వులు పెట్టగానే ఎక్కడ లేని అందం వస్తుంది. ఎంత డెకరేషన్ చేసినా పువ్వులతో వచ్చే అందం ఇంకా దేనితోని రాదు కదా. సో ఈ పువ్వులు పెట్టగానే చూసారా మొత్తం లుక్కే మారిపోయింది.
నా దగ్గర ఈ డెకరేషన్కి సంబంధించిన లైట్స్ కూడా ఉన్నాయండి. 4 years అయింది ఇవి కొని. లాస్ట్ ఇయర్ ఇవి పాడైపోతే రిపేర్ చేసి వీటినే యూస్ చేస్తున్నాం అనమాట. వీటితో ఏదైనా డిఫరెంట్గా చేద్దాం అనుకున్నాను కానీ టైం లేదు కాబట్టి సో వాటిని 2 circlesలా తిప్పేసి అంటే 2 చుట్లు చుట్టేసి వాటిని మొత్తం వెనకున్న బ్యాక్గ్రౌండ్ సైడ్ ఇదంతా కవర్ అయ్యేలాగా మొత్తం 2 rounds వేసేసి ఇంకా అదే పెట్టేస్తున్నాము. దట్స్ ఇట్. డెకరేషన్ కంప్లీట్ అయిపోయింది. సింపుల్గా ఫాస్ట్గా అయిపోయింది కదా. లైట్స్ ఆన్ చేస్తాను, చూడండి ఎలా ఉందో. అండ్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. డెకరేషన్ అయిపోయింది కాబట్టి రెడీ అయ్యి వచ్చి పూజ స్టార్ట్ చేసేసుకోవడమే. నేను పూజ స్టార్ట్ చేసే టైంకి లిక్షిత్ లేచాడు, వేదిక్ కూడా లేచాడు. సో వీడియో తీయడానికి అంటే ఎక్కువగా తీయడానికి కుదరలేదు. కొన్ని బిట్స్ మాత్రమే తీశారు. బికాజ్ నేను పూజ చేసుకోవడం మీద కాన్సన్ట్రేట్ చేశాను, హస్బెండ్ ఏమో పిల్లల్ని చూసుకోవడం మీద. సో వీడియో తీయడానికి కుదరలేదు. ఎక్కడ కుదిరితే అక్కడ చిన్న క్లిప్పింగ్స్ తీసాము, అవే యాడ్ చేస్తున్నాను చూడండి. అండ్ నేనైతే ఇలా రెడీ అయిపోయాను. ఎలా ఉంది నా శారీ? కలసం పెట్టి పూజ స్టార్ట్ చేశాను. 6 రూపాయల బుక్ ఉంది నా దగ్గర, లాస్ట్ వీడియోలో చూపించాను కదా, దాని ప్రకారమే పూజ అంతా చేసుకున్నాను. పూజ కంప్లీట్ చేసుకొని కథ చదవడానికి ముందు తోరణం కట్టుకోవాలి కదా. హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి అతనితోనే కట్టించుకుంటున్నాను. అండ్ వీడియో కొంచెం షేక్ అవుతూ బ్లర్ అవుతూ వచ్చింది కదా, ఇదంతా వేదిక వలన అనమాట. నేను వీడియో తీస్తాను అని చెప్పి వాడి స్కిల్స్ అని చూపించాడు, అందుకే వీడియో కొంచెం అటు ఇటుగా వచ్చింది. కొన్ని దగ్గర బ్లర్ అయింది, కొన్ని దగ్గర షేక్ అవుతూ అలా వచ్చింది. నేను పూజ చేసుకుంటూ ఉంటే హస్బెండే పిల్లలిద్దరిని మేనేజ్ చేశారు. వేదిక్ని రెడీ చేశారు, లిక్షిత్కి సాలిడ్ స్టార్ట్ చేశాం కాబట్టి నేను ఆల్రెడీ రైస్ పౌడర్ చేసి ఉంచాను. సో అది అతనే పెట్టారనమాట. వేదిక్కి ఇడ్లీ పెట్టి ఇచ్చారు. సో ఇదంతా అతను చూసుకున్నారు. నేను పూజ చేసుకుని ఆ తర్వాత వంట చేశాను, అంటే ప్రసాదాలు ఆ తర్వాత ప్రిపేర్ చేశాను. అతను ఇలా పిల్లల్ని హ్యాండిల్ చేయడం వల్లనే నేను కొంచెం ప్రశాంతంగా ధ్యాస పెట్టి కాన్సన్ట్రేషన్తో పూజ చేసుకోగలిగాను. తోరణం కట్టిన తర్వాత కథ చదివానండి. కథ చదువుతున్నప్పుడు చిన్న క్లిప్పింగ్స్ తీశారు, అవి ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నాను, చూసేయండి. వినేయండి. తక్షణమున నిద్ర మేల్కొని ఇంటికి 4 ప్రక్కలను చూసి వరలక్ష్మీదేవిని గానక ఓహో మనము కలగంటేమని ఆ స్వప్న వృత్తాంతం పెనిమిటి మామగారు మొదలైన వారితో చెప్ప వారు ఈ స్వప్నము మిగుల ఉత్తమమైనది, శ్రావణ మాసము ఉండవలసినదని చెప్పారు. పిమ్మట చారుమతి దేవియను స్వప్నమున విన స్త్రీలను శ్రావణ మాసం ఎప్పుడు వచ్చున్నాయని ఎదురు చూచుండిరి. నలికి మండపం ఏర్పరిచి అందొక ఆసనంపు వేసి దానిపై బియ్యము పోసి కలసం ఏర్పరిచి అందు వరలక్ష్మీదేవిని ఆహ్వానం చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ మిగుల భక్తియుక్తుల సాయంకాలం పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియేదేవి సుప్రీత భవ సర్వదా అను శ్లోకముచే ధాన్య వాహనాల షోడశోపచార పూజలను చేసి 9 సూత్రములు గల తోరణములు దక్షిణ హస్తముల గట్టు. ఇలా కథ మొత్తం చదివి పూజ కంప్లీట్ చేశాను. తర్వాత ప్రదక్షిణ నమస్కారాలు కూడా చేశాను. ప్రసాదాలు చేసి మహానైవేద్యం పెట్టిన తర్వాత ధూపం వేసి హారతి ఇచ్చాను అనమాట. ప్రసాదాలు చేసేటప్పుడు వీడియో ఏమీ తీయలేదు. మహానైవేద్యంలోకి పులిహోర, గారెలు, పరవన్నం, దద్దోజనం, శనగలు పెట్టాను. అన్నం, పప్పు, కూర ఎలాగో ఉంటుంది కదా, అవి కాకుండా ఇవన్నీ చేశాను అనమాట. ఇవన్నీ వండి పెట్టేసరికి 12:30 టైం అయింది. వాయినం తీసుకోవడానికి అపార్ట్మెంట్లో వాళ్ళని పిలిచానంటే ఒక 3 పిలిచాను. ఈవినింగ్ వచ్చారు, వాళ్ళకి తాంబూలం ఇచ్చేసాను. ఆ వీడియో ఏమీ తీయలేదు. నైవేద్యం పెట్టిన తర్వాత అమ్మవారికి వేసిన కాసు ఉంది కదా, అది తీసి మెడలో వేసుకుంటాము. హస్బెండ్తోనే వేయించేసుకున్నాను. పతిదేవుని ఆశీస్సులు కూడా తీసుకున్నాను. ఇదండి మా ఇంటి వరలక్ష్మి వ్రతం. ఇలా జరిగింది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.